నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మొదటిసారి భేటీ కాబోతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. ప్రధానంగా ఎన్నికల హామీలపైన కేబినెట్ చర్చించనుంది. కేబినెట్లో చాలా మంది కొత్తవారు కావడంతో శాఖల పరంగా ఎలా ముందుకు వెళ్లాలని అంశంపైన సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈసారి కేబినెట్లో సీఎం చంద్రబాబు మినహా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 17 మంది మొదటిసారి మంత్రులుగా ఎంపికైన వారు ఉండగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు 10 మంది దాకా ఉన్నారు. ఇప్పటికే ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులందరూ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపైన ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే 5 ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఆయా నిర్ణయాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మెగా డిఎస్సీకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. సామాజిక పింఛన్ల పెంపును సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. వృద్ధులు వితంతువులకు ఇచ్చే పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచనుంది ప్రభుత్వం. అంతేకాకుండా గత 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయల అదనపు నగదును కూడా ఈసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. పింఛన్ల పెంపునకు సంబంధించి సీఎం చంద్రబాబు సంతకం చేసిన ఫైల్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. మరోవైపు అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో పునః ప్రారంభించాలని సీఎం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీలైనంత త్వరగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలుపనుంది. అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే బాధ్యతలు చేపట్టిన రోజే ఆ ఫైల్ పైన సంతకం చేశారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించడంలో భాగంగా స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఫైల్ పైన సంతకం చేశారు. స్కిల్ సెన్సస్ అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. మరోవైపు ఉద్యోగుల బదిలీలపైన కేబినెట్లో చర్చించనున్నారు. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో శాఖల వారీగా తీసుకున్న నిర్ణయాలు, నిధుల మళ్లింపు, రాబోయే రోజుల్లో శాఖల వారీగా ఎలా ముందుకు వెళ్లబోతున్నాం అన్న అంశాలపైన శ్వేతపత్రాల ద్వారా ప్రభుత్వం వివరించనుంది.